గారు పార్టీలో ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు నేను చనిపోయేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, లేదంటే రాజకీయాలు నేను వదిలేస్తా అని చెప్పి ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. నిన్న మళ్ళీ సేమ్ అక్కడికి జనసేన మీటింగ్ లో కూడా ఎండ్ చేసే ముందు ఆయన అదే ప్రసంగం చేశాడు సార్. ఒక కృష్ణరాజు గారితో మాట్లాడిస్తాను, మీరే తీయండి. ఉంది సార్ ఒక్క తీయండి. కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి బాలినేని గారి రైట్ ఓకే. నేను పవన్ కళ్యాణ్ తోటి గారితో ఉంటాను, నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను, లేకపోతే రాజకీయాలు మానేస్తాను. అంతేగాని పార్టీలు మారుతాం, అప్పుడు పార్టీలు అవసరాన్ని బట్టి మారుతాం, ఆ నైజం నాకు కాదు. అవసరాన్ని బట్టి మారే నైజం నాది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాడు. నేను ఉంటే రాజకీయాలు వదిలేస్తాను పద్ధతిగా మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరుస్తారు కదా, అందుకని ఈయన కూడా అరుస్తూ వచ్చేసింది సార్. ఎందుకంటే అది ఊగిపోయినట్టు అదేంది పెద్ద పెద్ద కేకలేస్తా ఆ నలుగురు లాగి కొడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడారు. ఆడికి వెళ్ళినాక ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాడని అర్థమైపోలే. అంతకుముందు నోరు తెరిస్తే అసలు మాట రాదేమో, అంత సౌమ్యుడు అనే విధంలో మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే అసలు ఈయన ఎంత అగ్రెసివ్గా ఉంటాడా అనే కోణంలో మాట్లాడాడు. కృష్ణరాజు గారు మీరేమంటారు? ఆయన తీసుకెళ్ళి మూడో లైన్లో కూర్చోబెట్టారా? మూడో లైన్లో కూర్చోబెట్టినా ఫీల్ కాలేదు. ఒకప్పుడు మొదటి లైన్లో ఉండే వ్యక్తి ఇప్పుడు మూడో లైన్లోకి వెళ్ళి ఇప్పుడు అయినా కూడా నేను జీవితాంతం ఉంటానని చెబుతున్నాడు. గతంలో కూడా అట్లాగే చెప్పాడు వైసీపీలో ఉన్నప్పుడని అనేక ఇప్పుడు వీడియో కూడా చూసాం కదా. మీ కామెంట్ ఏమిటి? బాలినేని గారు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా ఆయన వైసీపీ హయాంలో ఒక మంచి గుర్తింపును అలాగే మంత్రి పదవిని కూడా పొందిన వ్యక్తి అండి. నిజంగా ఆ సమయంలో ఆయన ఏది చెప్తే అక్కడ జరిగింది. ఆయన నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఏమైనా కావచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఈ మంత్రి వర్గాన్ని 2.5 ఏళ్ల పాటు ఉంచుతాను, తర్వాత మారుస్తానని చెప్పారు. ఆ ప్రకారం ఆయన మారిస్తే దాన్ని కూడా ఈయన తప్పుపడుతున్నారు. నన్ను మంత్రి పదవిని తొలగించారని చెప్పి అంటారు. కానీ అది ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆయనతో పాటు మరి కొంతమందిని తొలగించారు, మరి కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అంటే ఈయనేంటంటే కొత్త వారికి అవకాశం ఇవ్వద్దు, నేను మాత్రమే పూర్తి స్థాయిలో చిరస్థాయిగా మంత్రిగా ఉండిపోవాలనే ఒక భావన అయితే ఆయన దగ్గర కనిపించింది. రెండోది ఏంటంటే ఒక ఎలిగేషన్, నేను ఆస్తులు అమ్ముకున్నాను, మా వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారని చెప్పి ఇది ఆయన ఈ పార్టీలోంచి బయటకు వచ్చినది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మాత్రమే ఈ సభా వేదిక మాత్రం చెప్తారు ఆయన. ఇలా ఇటువంటి ప్రకటనలు చేయటం వల్ల ఆయన ఈ రోజున జనసేన పార్టీలో తృతీయ శ్రేణి నాయకుడిగా మాత్రమే దిగజారిపోయాడు. ఆయన ఆ పార్టీలో అగ్రశ్రేణి నాయకత్వానికి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన ప్రకటనల్ని జనసేన నాయకులు గమనిస్తే ఆయనకి మరోసారి ఒక మంచి స్థానాన్ని ఇచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. కేసరి గారు రైట్, నిజంగానే మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ దామచర్ల జనార్దన్ గారు ఉన్నాడు, జనసేనకి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం లేదు, ఎమ్మెల్సీ ఇస్తారనే గ్యారంటీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి వరంకే దిక్కు లేదు. మరి వీళ్ళందరికీ ఎక్కడ ఇస్తారో తెలియదు. మరి కొన్ని